హాయ్ గైస్, ఈ రోజు మనం ద రెబల్ యొక్క మరో పార్ట్ చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా. ఇంతకు ముందు పార్ట్ ఇలా ముగిసింది. రాజు మాయ యొక్క వలలో పడినట్లే కనిపిస్తుంటుంది. ఆమె పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. ఇప్పుడు ఆమె పక్కగా వచ్చాడు. నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు నక్షు అని చెప్పింది. ఆమె పేరు మార్చుకుంది. అప్పుడు లైట్ గా ఆమె తలను టచ్ చేశాడు. నీతో ఉన్న ఈ టైం నాకు బాగా నచ్చింది అని అంటాడు. ఇంకోవైపు గిల్డ్వాంగ్ అతని మనుషులు కూర్చుని ఏం మాట్లాడుకుంటున్నారంటే, రాజుకు ఆటపాట వీటిపైనే ఇష్టం ఉంది, అంతే తప్ప ఆడవాళ్లపై అతనికి ఇంట్రెస్ట్ లేదని చెప్తుంటారు. ఇప్పటి వరకు అతడు ఏ అమ్మాయితో ఉండింది లేదు అని మాట్లాడుకుంటున్నారు. ఈ టైంలో గిల్డ్వాంగ్ ఒకటి ఆలోచిస్తున్నాడు. వాళ్ళ నాన్న మోగే గిల్డ్వాంగ్ తో ఏం చెప్పాడంటే, నేను నా యజమానిని చంపి అందులోంచి బయటపడ్డానంటే అతడు నాకు 40 ఏళ్లుగా తెలుసు. అతని గురించి కాలు నుంచేని తల వరకు ఇంచుగా అన్ని తెలుసుకున్నా. అందువల్లే వాళ్ళ వైఫ్ నేను కంట్రోల్ చేయగలిగాను. అందువల్లే ఏ తప్పు చేయలేదని నేను బయటకు రాగలిగాను. కానీ నువ్వు ఏ ధైర్యంతో ఆ రాకుమారుడు చింగ్ను గెలవగలనని అనుకుంటున్నావు అని అన్నాడు. అదంతా ఆలోచించి ఇప్పుడు ఏమనుకున్నాడో ఏమో గాని అందరితో ఏమంటున్నాడంటే, మనం అమ్మాయిల విడిది ఒకటి ప్రారంభించాలి. దాని ద్వారానే మనం రాకుమారుడు చింగ్ పై ప్రతీకారం తీర్చుకోగలమని అంటుంటాడు. ఇది వినగానే అంతా ఒకలాగా చూస్తున్నారు. తప్పకుండా మనం విడిదిని ఓపెన్ చేయాలి. దానికి నేను ఎప్సన్ ను నాయకుడిగా ప్రకటిస్తున్నా అంటుంటాడు. మరుసటి రోజు యూన్ కు ఈ రోజే ఎగ్జామ్. అదే టైంలో ఆ ఓనర్ అమ్మ కొడుకుంటాడు కదా, అతడు కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు. ఇదే టైంలో అంతా బయటకు వస్తున్నారు. అప్పుడే గిల్డ్వాంగ్ రాకుమారుడు చింగ్ ను బయటకు తీసుకొస్తున్నాడు. ఇద్దరు ఇప్పుడు పక్క పక్కనే ఉన్నారు, కానీ ఒకరినొకరు చూసుకోలేదు. గిల్డ్వాంగ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అతడు ఒకలాగా ఫీల్ అవుతున్నాడు. తిరిగి చూస్తే యూన్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు, కానీ అతని వెనుక వైపు మాత్రమే కనిపించింది. సరే, అతడు వేరెవరో అనుకుని వెళ్ళిపోతుంటాడు. గిల్డ్వాంగ్ సౌండ్ చేస్తూ వెళ్తున్నాడు కదా, ఆ వాయిస్ వినగానే యూన్ కు ఒకలాగా అనిపిస్తోంది. యూన్ కూడా తిరిగి చూశాడు, కానీ గిల్డ్వాంగ్ మారు వేషంలో ఉన్నాడు కదా, అతని వెనక భాగానే చూశాడు. అందువల్ల యూన్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇంకోవైపు ఇంట్లో మోగే ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్న క్రమంలో ఇద్దరు పారిపోయారు కదా, వాళ్ళు అక్కడికి వచ్చారు. మోగి ముఖాన్ని ఎలా చూడాలి అని అనుకుంటున్నారు. రాత్రికి రాత్రే పారిపోయాం కదా, అందుకు క్షమించండి, ఏదో భయంలో అలా చేశాం, క్షమించండి అని అంటుంటే మోగే వాళ్ళని చూస్తూ నవ్వుతుంటాడు. రేయ్, గిల్డ్వాంగ్ మాత్రమే నా కొడుకని అనుకున్నారా? అతడు మాత్రమే నా కుటుంబమా? మీరు కూడా నా కుటుంబమేరా అంటుంటాడు. మనం అంతా ఒక్కటేరా అని హక్ చేసుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మమ్మల్ని క్షమించండి నాయక అని ఏడుస్తున్నారు. కొంచెం సేపట్లో గిల్డ్వాంగ్ చిన్ను ఒక చోట ఆపి తర్వాత తిరిగి వస్తున్నారు. అతన్ని చూడగానే రియా వేగంగా వస్తోంది. సరిగా తినట్లేదా ఏంటి, ఇంత వెయిట్ తక్కువయ్యావు అని అంటోంది. మీకోసమే వంట చేశాను, ఈ ఎండు చేపల్ని చూడండి, వీటిని కాల్చాలా లేక కూర వండాలా అని అడుగుతోంది. అతడు ఒకలాగా గుర్రుగా చూస్తున్నాడు. నువ్వేం చేయనవసరం లేదు, నేనే చేసుకుంటా అని తీసుకెళ్తున్నాడు. అతడు అంతా కోప్పడ్డా కూడా నవ్వుకుంటూనే అతని వెనకే ఆమె వెళ్తోంది. ఇప్పుడు అంతా కలిసిపోయారు కదా, అందువల్ల పార్టీ లాగా చేసుకుంటున్నారు. ఆ రోజు రాత్రి అంతా తింటున్న క్రమంలో గిల్డ్వాంగ్ వాళ్ళ నాన్నతో ఏం చెప్తున్నాడంటే, మేము ఒక అమ్మాయిల విడిదిని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇది కరెక్ట్ గా హన్యాంగ్ ఉండే రోడ్లోనే ట్రై చేస్తే తప్పకుండా మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు అని చెప్తుంటాడు. అప్పుడు మోగే ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, నాయక మీకు తెలుసు కదా, మనం ఈ అమ్మాయిల విడిదికి వ్యతిరేకంగా పోరాడతాం కదా, మనకు సెట్ అవ్వదు, కానీ గిల్డ్వాంగ్ అలా చెప్తున్నాడేంటి అని అంటుంటాడు. అప్పుడు మోగేకు గిల్డ్వాంగ్ పై బాగా నమ్మకం ఉంది. అతడు చేస్తే కరెక్ట్ గానే ఉంటుంది, అతని ఇష్ట ప్రకారమే జరగనివ్వండి అంటాడు. మిగతా వాళ్ళందరికీ ఏమీ అర్థం కావట్లేదు. ఏంటయ్యా నీ ప్లాన్ అని అడుగుతున్నారు. మనం రాకుమారుడు చింగ్ ను చంపగలం, కానీ చంపితే అందులోంచి తప్పించుకోలేం. కానీ రాకుమారుడు చింగ్ ను రాజు చేతే చంపించాలి. అతడు రాజుకు వ్యతిరేకంగా పనిచేయాలి. దానికి మనం ఒక ప్లాన్ చేయాలి అంటుంటాడు. అప్పుడు అతన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మోగే కొంచెం ఆశ్చర్యంగానే చూస్తున్నాడు. ఇంతకి నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా అని అడిగితే, ఉంది నాయక అంటుంటాడు. గిల్డ్వాంగ్ ఇది చేయగలడని మోగే అతని అనుచరులు కూడా నమ్ముతున్నారు. సీన్ కట్ చేస్తే అంతఃపురంలో మాయాను చూపించారు. ఆమె పక్కన ఒక లేడీ ఉంటుంది కదా, ముసలామె. ఆమె మాయాను ఏమడుగుతోందంటే, నిన్న నువ్వు రాజును చాలా సంతోష పెట్టావట కదా, అలాగైతే గిఫ్ట్ ఇచ్చుంటాడే, అదేం గిఫ్ట్ అని అడుగుతోంది. అప్పుడు ఆమె తల నుంచి ఒక క్లిప్ తీసిచ్చింది. ఆహా, ఇది ఒరిజినల్ బంగారం లాగే ఉంది. నువ్వు ప్రతిరోజు రాజును ఇలాగే సంతోష పెట్టావంటే నీకు చాలా బహుమతులు వస్తాయని చెప్తోంది. ఏదో ఒక రోజు అతడు నీ వలలో పడతాడు, తప్పకుండా నువ్వు రాయల్ కాంకిబేన్ అవుతావు అని అంటుంది. అదే టైంలో ఆ కథ చెప్పే ఆయన వచ్చాడు. ఈ రోజు రాజుకు పాట పాడడానికి నలుగురిని తీసుకెళ్లాలి. దానికి సంబంధించి పేర్లను చెప్తున్నాడు. మాయ ఏమనుకుంటుందంటే,
లేదంటే నా పేరు తప్పకుండా ఉండి ఉంటుంది అని. కానీ మాయా పేరు చెప్పలేదు, మిగతా నలుగురు పేరు చెప్పారు. అందులో ఈ వయసైన లేడీ యొక్క పేరు కూడా ఉంది. అప్పుడు ఆమె ఆశ్చర్యపోతోంది, రాజు నన్ను పిలిచాడా అని. వీళ్ళంతా వెళ్తున్న క్రమంలో మాయకు ఆశ్చర్యంగా ఉంది. ఆ కథ చెప్పేట ఆయన దగ్గరకు వచ్చి, రాజు నిజంగా నన్ను పిలవలేదా అంటోంది. అవును, పిలవలేదు. నువ్వు అనుకున్న మగవాళ్ళలాగా కాదు ఈ రాజు. ఇతడు చాలా డిఫరెంట్. అతనికి పాట నాట్యం అంటే చాలా ఇష్టం. కావాలంటే నువ్వు ఈ రాత్రికి వచ్చి పాట పాడు. అతనికి నువ్వు గుర్తున్నావా లేదో చూద్దామని ఆమెకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు. ఈ రోజు మాయ ఆ నలుగురితో కలిసి వచ్చింది. ఆమె పాట పాడుతోంది. ఈ రాజు ఎప్పట్లాగే అందరూ పాడితే ఎలా వింటాడో అలాగే విన్నాడు. నెక్స్ట్ ఈ వయసైన లేడీ పాట పాడుతోంది. ఆమె పాట ఇతనికి బాగా నచ్చింది. ఇప్పుడు ఆమె గురించి అడుగుతున్నాడు. ఈ పాట ఎక్కడ నేర్చుకున్నారు అని అడుగుతుంటే ఆమె దానికి సంబంధించిన వివరాలు చెప్తోంది. నీ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, దాని పేరేంటి అని అడిగాడు. దాని పేరు రిబ్బన్ అని చెప్పింది. ఎందుకంటే రిబ్బన్ ఎప్పుడు నా తలపై ఉంటుంది కదా, అందుకే దీని పేరు కూడా రిబ్బన్ అనే పెట్టుకున్నా అంటుంటే ఆ రాజు ఆమె మాటలకు బాగా నవ్వుతున్నాడు. ఇదేం పేరు రా రిబ్బన్ అని అనుకుంటున్నాడు. రాజు అలా నవ్వుతుంటే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆ ముసలామె మాత్రం చాలా సంతోషపడుతోంది. ఎందుకంటే తనకు చాలా బహుమతి వస్తోందని అనుకుంటోంది. కానీ మాయా ముఖం మాత్రం వాడిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఆ కథ చెప్పేట ఆయన ఏమంటున్నాడంటే, చూసావా రాజు నిన్ను అసలు పట్టించుకోనే లేదు. నీకు చాలా బాధగా ఉండి ఉంటుంది. నేను అప్పుడే చెప్పాను కదా రాజు చాలా డిఫరెంట్ అని. అతనికి టాలెంట్ మాత్రమే ముఖ్యం. నువ్వు అనుకున్నట్లు ఈజీగా వలలో పడేయలేవు అంటుంటాడు. సీన్ కట్ చేస్తే యూన్ సుగా ఎగ్జామ్ రిజల్ట్స్ చూడడానికి వెళ్తున్నారు. సుగా చాలా భయపడుతున్నాడు. తప్పకుండా నేను సెలెక్ట్ కాను అని అనుకుంటున్నాడు. అప్పుడు యూనే రారా చూద్దామని తీసుకెళ్తున్నాడు. అందరూ చూస్తే ఇద్దరు పేర్లు ఉన్నాయి. యూన్ ఇప్పుడు పేరు మార్చుకున్నాడు కదా, పార్క్ హో అనేది అతని పేరు. ఇక్కడ చూడరా నీ పేరుంది నీ పేరుంది అని ఒకరికొకరు చెప్పుకుంటూ సంతోషపడుతున్నారు. ఇప్పుడు ఆ గురూజీ చేతిలో గ్రీన్ బాల్స్ లాంటివి 2 ఉన్నాయి. అది ఏంటో తెలియట్లేదు. కానీ యూన్ పాస్ అయ్యిండు కదా, దానికి గిఫ్ట్ గా ఇస్తున్నాడు. నెక్స్ట్ గిల్డ్ వాంగ్ ను చూపించారు. ఇప్పుడు ఇతని ప్లాన్ అంతా ఓకే, కానీ ఆ విడిది ఏర్పాటు చేయడానికి డబ్బు కావాలి కదా, దానికి కావాల్సిన డబ్బును గవర్నర్ తీసుకొచ్చిస్తున్నాడు. ఇదిగో చూడండి, ఈ డబ్బుతో తయారు చేయండి, ఇది మీకు తప్పకుండా సరిపోతుంది అంటుంటాడు. ఆ డబ్బుతో వీళ్ళు విడిదిని స్టార్ట్ చేశారు. ఆల్రెడీ రియా అలాంటి చోట్ల పనిచేసింది కదా, అందువల్ల ఆమెకు అంతా తెలుసు. ఆమె అన్ని మెయింటైన్ చేస్తోంది. ఇప్పుడు అక్కడికి చాలా మంది అమ్మాయిలు వచ్చి పాట పాడుతున్నారు, డాన్సులు చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆడుతున్న అమ్మాయిలను చూసిన క్రమంలో రియాకు మాయానే గుర్తుకు వచ్చింది. అప్పుడు గీడువాంగ్ ఒకలాగా చూస్తుంటే అతన్ని అడుగుతోంది, మీకు కూడా మాయా గుర్తుకు వచ్చిందా? ఆమె ఎంత అందంగా ఉంటుంది. ఆమె నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. ఆమెను నేను మిస్ అవుతున్నా అంటోంది. అప్పుడు గీడువాంగ్ ఒకలాగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఈ రియా ఏమంటుందంటే, మాయమ్మ మీరు నాకు బాగా నచ్చుతారు, కానీ నన్ను వదిలి వెళ్లారు. కానీ ఇప్పుడు నాకు నచ్చిన వాడితో ఉంటున్నా అని ఈమె అనుకుంటోంది. నెక్స్ట్ చూస్తే ఈ అమ్మాయిల విడిది ఓపెన్ చేసిందే యువరాజు చింగ్ ను పడేయడానికి. హోతేకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. ఇప్పుడు హోతే యువరాజ్ దగ్గరికి వెళ్లి ఏం చెప్తున్నాడంటే, యువరాజా ఆ మెట్టు ఉంటాడు కదా, అతడు కొత్తగా ఒక అమ్మాయిల విడిదిలో పనిచేస్తున్నాడట. మీకు స్పెషల్ గా ఏదో కార్యక్రమం ఏర్పాటు చేశాడట. మీరు ఒకసారి వెళ్లి చూడొచ్చు కదా, అక్కడ బాగుంటుంది అని అంటుంటాడు. ఓహో అలాగా, నాకు కూడా కొంచెం టైర్డ్ గా ఉంది, వెళ్దామని ఆ రోజు రాత్రి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇతడు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తుంటే గీడువాంగ్ పై అతనికి నమ్మకం కలుగుతోంది. అతనితో చాలా బాగా మాట్లాడుతున్నాడు. గీడువాంగ్ కూడా పడి పడి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అతనికి నచ్చిన భోజనం అతనికి నచ్చేటట్లు అమ్మాయిలను రెడీ చేసి పంపిస్తున్నాడు. ఇతని ప్రత్యేక గమనింపులో అతడు పడిపోయాడు. ఈ రోజు బాగా నవ్వించేలా ఒక పర్ఫార్మెన్స్ ఇప్పించు అని అంటాడు. ఇక కొంచెం సేపట్లోనే అతని మనుషులు వచ్చి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఈ యువరాజు చిన్ చాలా సంతోషపడుతున్నాడు. ఆ యువరాజు బాగా చిల్ అవుతున్న క్రమంలో గిడ్వాంగ్ అతని దగ్గరికి వచ్చి, యువరాజా ఆ రోజు రాజు మీకు ఒక లెటర్ ఇచ్చాడు కదా, అది మీరు ఎందుకు చదవలేదు? అందులో ఉన్న విషయాన్ని మీరు మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు కదా అంటుంటాడు. ఎందుకు, అది తెలుసుకుని నువ్వేం చేస్తావు అని అతడు అంటుంటాడు. మాట్లాడకుండా నీ పనేదో చూసుకో అని అంటాడు. అప్పుడు గిడ్వాంగ్ ఇకపై అడిగితే అతనికి సందేహం వస్తుందేమోనని సైలెంట్ అయిపోయాడు. కానీ గిడ్వాంగ్ ఇలాంటి ఒక పాయింట్ బయటకు తీయగానే అతడేమనుకుంటున్నాడంటే, ఇది మంచి విషయమే కదా, బయటకి చెప్పి అందరినీ సంతోషపెట్టి తాను కూడా సంతోషపడాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు తన కింద పనిచేసే అధికారులందరినీ పిలిచి ఆ లెటర్ లో ఏం రాసి ఉందో చెప్తున్నాడు. ఇదే టైంలో అధికారులకు కూడా గిడ్వాంగ్ ఆ విడిదిలో సపరేట్ గా కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు గిడ్వాంగ్ అక్కడ పనిచేసే అమ్మాయిలను పిలిచి ఏం చెప్తున్నాడంటే, మీరు ఒక్కొక్కరిని పట్టుకోండి,
తీసుకోండి. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకోగలరో అంత ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అదంతా మనకు చాలా యూజ్ అవుతుంది అని అంటుంటాడు. అతడు అనుకున్నట్లుగానే ఆ రోజు పార్టీ జరిగింది. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదే టైంలో రియా ఏం చెప్తోందంటే ఇప్పుడున్న రాజు చాలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నాడు. అతనికి రూమర్స్ పై చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అంటోంది. అప్పుడు గిడ్వాంగ్ ఒకటి ఆలోచిస్తున్నాడు. అలాగైతే మనం రాకుమారుడు చెంగు గురించి ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలి. రూమర్స్ వ్యాప్తి చెందడానికి ఆధారం ఎలాంటి అవసరం లేదు కదా, దాని పట్ల అది వ్యాపిస్తూనే ఉంటుంది. ఆ రూమర్ పోయి రాజు చెవిలో పడాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం అని అంటుంటాడు. ఇప్పుడు ఈ యువరాజు చిన్ ప్రభుత్వ డబ్బుతోనే అమ్మాయిల విడిదిలోకి వెళ్లడం, చాలా ఖర్చు చేయడం చేస్తున్నాడని ఒక రూమర్ స్ప్రెడ్ చేశాడు. ఇప్పుడు అటు ఇటు వెళ్లి అంతఃపురంలో ఉన్న అమ్మాయిలు మాట్లాడుకునేది రాజు చెవిలో పడింది. అప్పుడు వాళ్ళని చూస్తూ అడుగుతున్నాడు. ఆ రూమర్స్ గురించి తెలుసుకుని అతడు ఒక లెటర్ రాస్తున్నాడు. వెంటనే రాకుమారుడు చిన్ అక్కడికి వచ్చాడు. రాజు నన్ను పొగడడానికే పిలుస్తున్నాడేమో అని ఇతడు వేగంగా వచ్చాడు. కానీ రాజును అతడు చూడలేకపోయాడు. చాలాసేపు వెయిట్ చేశాడు. చివరకు ఆ కథ చెప్పేటాయన వచ్చాడు. రాజును నువ్వు కలవలేవు, ఎందుకంటే రాజు నీపై చాలా కోపంగా ఉన్నాడు. నువ్వు గవర్నమెంట్ సొమ్మును ఖర్చు చేయడం తప్పులేదు, కానీ అది రాజు చెవిలో పడేంతగా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు. సరే, ఇప్పుడు నువ్వు నీ చోటుకే వెళ్ళు. నెక్స్ట్ ఉత్తర్వు వచ్చేంత వరకు వెయిట్ చేయి అంటాడు. ఈ మాట వినగానే రాకుమారుడు చిన్ కు గుండె పగిలినంత పనైంది. కానీ అతడు ఇన్ని రోజులు ఏమనుకున్నాడు, నాకు పెద్ద పదవి వస్తుంది, రాజుతో నేను క్లోజ్ గా ఉండొచ్చని అనుకున్నాడు. కానీ ఇలాంటి రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేశారని అతడు చాలా ఏడుస్తున్నాడు ఆ రాత్రంతా. ఇదే టైంలో గిడ్వాంగ్ అక్కడే ఉన్నాడు. అతడు చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారా, వాళ్ళెవరో తెలియనివ్వండి, వాళ్ళని చంపేస్తా అంటుంటాడు. పోయా, ఇప్పుడు జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇక వాళ్ళని కనిపెట్టి ఏం లాభం అని చిన్ ఏడుస్తూనే ఉన్నాడు. సీన్ కట్ చేస్తే గిడ్వాంగ్ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న బాగా దగ్గుతున్నాడు. అతడు చాలా వీక్ అవుతున్నాడు. అప్పుడు మోగ యొక్క ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, గిడ్వాంగ్ రోజు రోజుకు నాన్న వీక్ అయిపోతున్నాడు, అందువల్ల అతడు బతికున్నప్పుడే ఆ రాకుమారుడు చిన్ని మనం ఏదైనా చేయాలి అంటుంటాడు. దానికి సంబంధించిన పనిని కొంచెం స్పీడప్ చేయని చెప్పాడు. ఇలాంటి క్రమంలో కొందరు ఏం చెప్తున్నారంటే, అంతఃపురంలో రాజు మండుతున్న మంటను చాలా తీక్షణంగా చూస్తాడట, అందులో అతనికి ఒక ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు. ఇప్పుడు సీన్ కట్ చేసి అంతఃపురంలో చూపించారు. నిజంగానే మండుతున్న మంటను ఆ రాజు చాలా తీక్షణంగా చూస్తున్నాడు. అక్కడ మంటను బాగా మండేలా చేసి దాన్ని అలాగే చూస్తున్నాడు. అతడు ఎప్పుడైతే కోపంగా ఉంటాడో అప్పుడు ఈ మంటని ఇలా చూస్తుంటాడు. రాజు యొక్క కోపాన్ని ఇంకా పెంచాలని గిడ్వాంగ్ అనుకుంటున్నాడు. ఇప్పుడు రాజు ఎప్పట్లాగే మాయాను ఆమె టీం ని పిలిచి వాళ్ళ పాటలు వింటున్నాడు. అప్పుడు వాళ్ళని అడుగుతున్నాడు, ఊరి జనమంతా నా గురించి ఏమనుకుంటున్నారు అని. నా గురించి ఏమనుకుంటున్నారో నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు అంటాడు. చెప్పండి అంటుంటే ఎవరు నోరు మీద పట్టలేదు. ఎందుకంటే రూమర్స్ అంటే అందరూ రాజు గురించి తప్పుగానే అనుకుంటున్నారు కదా, అదేలా చెప్పగలం అని అంతా తలలు కిందకు వాల్చారు. ఆ వయసైన లేడీని చూస్తూ, చెప్పు, నీకేం తెలుసో చెప్పు అంటుంటాడు. అయ్యో రాజా, నన్ను క్షమించు అని ఆమె అంటోంది. అందరూ సైలెంట్ అయిపోయిన క్రమంలో మాయ, నేను చెప్తాను రాజా అంటోంది. ఒక్కొక్కటిగా చెప్తోంది. రాజుకు కొన్ని డార్క్ సీక్రెట్స్ ఉంటాయి కదా, అవి అతని ముందు చెప్పడానికే చాలా భయపడతారు. కానీ మాయ కొంచెం కూడా భయపడకుండా అవన్నీ చెప్తోంది. రాజుకే ఒకానొక సమయంలో కోపం వచ్చింది. ఏంటి ఏమేమో చెప్తున్నావు అని కోపంతో కొట్టడానికి వస్తున్నాడు. అప్పుడు ఆమె ఉంటుందంటే, రాజా మీరే అన్నారు కదా అబద్ధం చెప్పకూడదని, మీకు నిజంగా ఉండడం నా యొక్క బాధ్యత, నేను విన్నది మీకు చెప్పే తీరాలి కదా అంటోంది. ఈమె మాట్లాడేదంతా రాజుకు చాలా నచ్చింది. అలాగైతే నీకు ఏమేమి తెలుసో ఒక్కటి వదలకుండా అన్ని చెప్పమంటాడు. అంతా చెప్పిన తర్వాత నేను మీకు నిజాలు చెప్పినందుకు నాకు చిన్న బహుమతి ఇస్తే చాలు అంటోంది. ఏంటి బహుమత, నీకేం కావాలి అని అడుగుతున్నాడు. నేను ఒకరిని కలవాలి, దానికి మీరు ఏర్పాటు చేస్తే చాలు అంటుంది. ఇప్పుడు సీన్ కట్ చేశారు. వీళ్ళు అన్ని రూమర్స్ ను గ్యాదర్ చేయడం ప్రారంభించారు. ఈ మాయ అమ్మాయిల విడుదలలోనే పనిచేస్తుంది కదా, అందువల్ల అక్కడికి వచ్చేవారు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అంతా గ్యాదర్ చేస్తోంది. ఆ విషయాలని రాజుకు వచ్చి చెప్తోంది. డార్క్ సీక్రెట్స్ అన్ని విన్న ఆ రాజు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటున్నారా అని అతడు ఆశ్చర్యపోతున్నాడు. దీన్ని బట్టి రాజుకు ఒకటి తెలిసింది, రాజు అంటే ప్రజలకు భయమే లేదని, జనానికి నాపై భయం కలిగేలా చేయాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు దాని గురించే టెర్రర్ గా ఆలోచిస్తున్నాడు. అందుకోసం అతడు మొదట చేసిన పని ఏంటంటే, ఇలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి కదా, వాటిని రాయించాలని అనుకుంటున్నాడు. దానికి ఒక మనిషి కావాలి అని అంటుంటే, ఇలాంటివి వీళ్ళ తాతల కాలంలో ఒక ఆయన రాసేవాడు. అది రాసేది వేరెవరో కాదు,
పార్క్ జనరేషన్. యూను ఒకరి గుర్తింపును వాడుకొని వచ్చాడు కదా, ఆ తాతనే ఇంతకు ముందు ఇదంతా రాసేవాడు. ఇప్పుడు ఆ వంశంలోనే యూనున్నాడు కదా, అతని పేరు ఇప్పుడు పార్క్ కదా. అతడు కరెక్ట్ గా ఉంటాడని చెప్పగానే అతన్ని పిలిపిస్తున్నారు. ఈ రూమర్స్ అన్ని రికార్డ్ చేయడం కోసం ఇతన్ని అపాయింట్మెంట్ చేశాడు. ఇది ఒక పెద్ద విషయం కదా, అందువల్ల యూన్ తన గురూజీ దగ్గరికి వెళ్లి చెప్తున్నాడు. అతడు కూడా చాలా ప్రశంసించాడు. అతని దగ్గర 2 బాల్స్ ఉంటాయి కదా, ఇది ఎప్పుడు నీ చేతిలోనే ఉండాలని చెప్పాడు. ఇంకో వైపు ఓనర్ అమ్మ ఉంటుంది కదా, ఆమె కూడా తన కొడుక్కి అలాంటి బాల్స్ నే ఇస్తోంది. ఇది ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి, దీని సౌండ్ ఎప్పుడు నీకు వినిపిస్తూనే ఉండాలి అని చెప్పింది. నెక్స్ట్ యూను తనకు వినిపించే రూమర్స్ అన్నిటిని కూడా రికార్డ్ చేస్తున్నాడు. ఈ విషయం మంత్రులకు కూడా తెలియవచ్చింది. అప్పుడు మంత్రులు కూడా కొన్ని రూమర్స్ మాట్లాడుకుంటున్నారు. అందులో ముఖ్యమైన రూమర్ ఏంటంటే, ఇంతకు ముందు రాజు ఉంటాడు కదా, అతనికి అతని కోడలుకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉండేదట. అది ఒక పెద్ద రూమర్. ఇలాంటి రూమర్స్ ను లీగల్ గా రికార్డ్ చేస్తారు. రాజు గురించి చరిత్రగా మాట్లాడుకోవాలని కొన్ని రికార్డ్స్ ఉంటాయి కదా, అందులో సేవ్ చేసి పెట్టారట. కానీ ఆ విషయం ఆ పాత రాజుకే తెలియదు. ఈ రూమర్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతోంది. ఈ విషయాన్ని యూన్ రాజుకు చెప్తున్నాడు. అప్పుడు రాజు చాలా కోప్పడుతున్నాడు. ఈ విషయంగా మంత్రులను పిలిచి విచారిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు కూడా అవును రాజా, అది నిజమే అంటున్నారు. అది లీగల్ రికార్డ్ లో ఉందా, అయితే వెంటనే తీసుకురండి అని అంటుంటాడు. యాక్చువల్ గా లీగల్ గా ఒక రికార్డ్ ను రాసి పెడితే దాన్ని ఏ రాజు కూడా చూడలేడట. అలా చూసే అధికారం రాజులకు లేదట. అందువల్ల ఆ రికార్డ్ ను మీరు చదవలేరు, దాన్ని తీసుకురాలేము, అది చట్ట ప్రకారం తప్పు అని అంటుంటారు. సరే, లీగల్ అయిన రికార్డ్ ను మాత్రమే మీరు చూపించరు కదా, ఇలాంటి దాన్ని ఊరికే కొంతమంది చేతితో రాసుకుంటారు కదా, అలా ఎవరైనా రాసి పెట్టుకుని ఉంటే వాళ్ళని తీసుకురండి అంటుంటాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళను వీళ్ళు ఎక్కడని వెతికేది, ఎలా కనిపెడతారు? అందువల్ల గ్రూప్ గా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు యూన్ రాజును కలుద్దామని వచ్చాడు. అప్పుడు ఆ కథ చెప్పేట ఆయన ఇతన్ని లోపలికి వదలట్లేదు. ఈ రోజు నువ్వు రాజుతో మాట్లాడలేవు, ఏదున్నా నాతోనే మాట్లాడాలి అంటుంటాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఇల్లీగల్ గా కొన్ని రూమర్స్ ను రాసి పెట్టేటట్లున్నారు. అందులో చిత్తుగా ఉంటుంది తప్పితే ఫుల్ డీటెయిల్స్ ఉండవు. అవన్నీ రాజు కోసం నువ్వు రాయాలి అని అంటుంటారు. ఇది యాక్చువల్ గా పెద్ద బాధ్యత. ఈ బాధ్యతను ఇవ్వడంతో ఇతనికి సంతోషంగా ఉంది. ఆ బాధ్యతను రాజు యూన్ కిచ్చాడంటే యూన్ ను అతడు బాగా నమ్ముతున్నాడని అర్థం. రాజుకు నిజాయితీగా ఉండాలని చెప్పి ఇతడు కూడా బాగా పనిచేస్తున్నాడు. ఇతను లాగే ఇంకొకడు కూడా పనిచేస్తున్నాడు. అతడు వేరెవరో కాదు, సుగా. కానీ సుగా కంటే ఇతడు ఇంటెలిజెంట్. అందువల్ల ఇతడు అన్ని రికార్డ్స్ లను చూస్తున్నాడు. అందులో ఏదో ఫుల్ డీటెయిల్ లేకుండా ఉంది. దాన్ని అర్థం చేసుకుని ఇతడు ఫుల్ డీటెయిల్స్ తో రాస్తున్నాడు. అది ఎప్పుడు జరిగింది, ఎవరు అది అనేది ఇతడు కనిపెట్టాలి. అందులో ఒక బుక్ లో ఏమని రాసిందంటే, నన్ను చాలా హింసించి ఒక ఏరులో పడేశారు, అందుకోసమే రాజుకు వ్యతిరేకంగా ఒక పోరాటం చేసే గ్రూప్ ఏర్పడిందని అందులో ఉంది. ఇంతకీ అతడు ఎవరనేది కనిపెట్టడం కోసం ఇతడు డీకోడ్ చేస్తున్నాడు. అది ఏ సంవత్సరంలో జరిగింది అని కొన్ని డీటెయిల్స్ చూస్తుంటాడు. అప్పుడు కరెక్ట్ గా కనిపెట్టాడు. రాకుమారుడు నోసన్ అనేట ఆయన చనిపోయాడు. అతడు ఆ సంవత్సరమే మిస్టీరియస్ గా చనిపోయాడు. అందువల్ల అతని గురించే ఈ రూమర్స్ మాట్లాడుకున్నారు. దీని ద్వారానే రాజుకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపులు రెడీ అయ్యాయని ఇతడు కనిపెట్టాడు. ఇంతకీ ఈ రూమర్స్ ను స్ప్రెడ్ చేసింది ఎవరంటే కిమ్సాన్ అనే అతడు ఇప్పుడు చనిపోయాడు. ఆ కిమ్సానే చేత్తో ఈ రికార్డ్ ను రాశాడు. కానీ అతనికి ఇది ఒక రూమర్ గానే వచ్చింది. ఇంతకీ ఆ రూమర్ చెప్పింది ఎవరని కనిపెట్టి ఒక రాకుమారుని తీసుకొచ్చారు. ఆ రాకుమారుడు ఎవరో కాదు, ఇప్పుడు రాకుమారుడు చిన్నుంటాడు కదా, అతనికి ఫ్రెండ్ లాంటి అతడు. వాళ్ళిద్దరూ ఒకే ఊరుకు చెందినవారు. కొన్నాళ్ల క్రితం రాకుమారుడు చిన్నుకు అతడు ఒక పార్టీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అతన్ని అరెస్ట్ చేస్తారని గిల్డ్వాంగ్ కు ముందే తెలుసు. గిల్డ్వాంగ్ ఏం ప్లాన్ వేసుకున్నాడంటే, ఈ ఇన్సిడెంట్ లో ఎలాగైనా చేసి చిన్ను ఇరికించాలని అనుకుంటాడు. ఇతన్ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని తెలుసుకున్న గిల్డ్వాంగ్ రాత్రికి రాత్రే అతని ఇంటికి వెళ్ళాడు. తప్పకుండా రేపు రాజు యొక్క మనుషులు వచ్చి నిన్ను తీసుకెళ్తారు, ఎందుకంటే మీ దగ్గర కొన్ని రికార్డ్స్ ఉండడం, దాన్ని కాల్చడం మా యొక్క మనుషులు చూశారు. మిమ్మల్నే కాదు, చాలా మందిని అరెస్ట్ చేయడం ప్రారంభించారు. తప్పకుండా మీరు దొరికిపోతారు, కానీ మీ ప్రాణాలకు ప్రమాదం లేకుండా మేము కాపాడుతాం. దానికి మీరు చేయాల్సింది ఒకే ఒకటి. మీకు ఈ రూమర్ ఎలా వచ్చిందని మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాల్సిన పేరు రాకుమారుడు చిన్ అని అంటుంటాడు. ఏంటి అతడా? నేను అతన్ని కలిసింది నిజమే, కానీ అతడు కిమ్సాన్ గురించో నోసాన్ గురించో ఏమీ మాట్లాడలేదే అంటుంటాడు. కానీ మీరు అతని పేరే చెప్పాలి, ఆ పేరు చెప్తేనే మిమ్మల్ని మేము కాపాడగలం అని అంటుంటాడు. కానీ అతనికి చాలా భయంగా ఉంది. ఒక యువరాజుకు వ్యతిరేకంగా తాను అబద్ధం చెప్పగలనా అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇతడు నిజంగానే అక్కడికి వెళ్లి నాకు ఈ విషయం చెప్పింది యువరాజు చిన్నే అని చెప్పాడు. ఈ మాట వినగానే యూన్ అక్కడే ఉన్నాడు కదా, అతనికి
పాత విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఈ యువరాజు చిన్ వేరెవరో కాదు, మా నాన్న చావుకు కారణమైన వాడు అనుకుంటున్నాడు. అందువల్ల ఈ అవకాశాన్ని తాను యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇందులో రాకుమారుడు చిన్ను ఇరికించి అతన్ని చావుగొట్టేలా చేయాలని అనుకుంటున్నాడు. చిన్ పేరు వినగానే మిగతా వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే అతడు రాజుకు బంధువు, అతని పేరు చెప్తే రాజు మనపైనే కోప్పడతాడు, అందువల్ల దీన్ని ఇలాగే వదిలేద్దామని కొందరు అంటున్నారు. అప్పుడు ఆ మంత్రితో యూన్ మాట్లాడుతున్నాడు, మీరు చేసేది చాలా పెద్ద తప్పు. రాజు దీన్ని ఒక ముఖ్యమైన కేసుగా తీసుకుని విచారిస్తున్నారు. ఇందులోని నిందితుడు రాజు యొక్క బంధువు అని మీరు పక్షపాతంగా వ్యవహరించారనుకోండి, ఆ తర్వాత అది రాజుకే ఆపదగా మారుతుంది. మీ యొక్క బాధ్యత ఏంటి? రాజుకు చెప్పడమే అని అతని బ్రెయిన్ ను ఇతడు వాష్ చేశాడు. సరే అయితే నువ్వు కూడా రా, మనం రాజుకు వెళ్లి నిజం చెప్దామని ఆ మంత్రి తీసుకెళ్లాడు. యూన్ ఇప్పుడు ఇదే ఛాన్స్, ఇది మిస్ చేసుకోకూడదని జరిగిందంతా చెప్తున్నాడు. మహారాజా, ఈ రూమర్ ను స్ప్రెడ్ చేసింది వేరెవరో కాదు, మీ దూరపు బంధువైన యువరాజు చిన్ అని అంటుంటాడు. ఆ మాట వినగానే రాజు షాక్ అయిపోయాడు. కానీ మహారాజా, అతడు మీ బంధువు అని చెప్పి మీరు దండించకుండా వదిలేశారనుకోండి, గ్రామ ప్రజలకు మీపై భయం లేకుండా పోతుంది. జనానికి భయం కలిగించడం కోసమైనా మీరు అతన్ని శిక్షించే తీరాలి అని అంటుంటాడు. అప్పుడు రాజు కూడా, నువ్వు చెప్పేది నిజమే, నా బంధువు అని చెప్పి నేను అతన్ని వదలకూడదు. జనానికి భయం కలగాలంటే తప్పకుండా అతన్ని శిక్షించి తీరాలి అని రాజు అంటుంటాడు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.